అంటే ఈ 2 years కింద నాటిన ఈ మొక్క ఈరోజు ఒక వృక్షంలాగా కనిపిస్తుంది నాకైతే ఇక్కడ. అంటే దీనికి ఫస్ట్ మన శ్రీనివాస్ సార్ గారు నాకు విషయం చెప్పారు, కానీ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మనం ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు ఇదంతా చాలా బాగా అనిపించింది. ఇది ఇంకా విలేజ్ మొత్తం గిట్టంగా తెలుసుకొని పిల్లలను ఇంకా పంపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే పిల్లలు ఇక్కడికి రాకముందు మిగతా పిల్లలతో కానీ ఈ పిల్లలతో కానీ, లేదా ఈ పిల్లలు ఇక్కడికి రాకముందు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేమైనా అబ్జర్వేషన్స్ మార్పు? అంటే ఇక్కడ వీళ్ళు ఎంచుకున్న కాలనీ గిట్ట కొద్దిగా స్లమ్ ఏరియా. అంటే మనం వాళ్ళని ఏదో తక్కువ చేసినట్టు కాదు, కానీ అంటే ఉన్నంతలో పిల్లల నాగరికత ఫస్ట్. ఇక్కడ కొద్దిగా మన బుడగ జంగాల బస్తీ, ఆ బస్తీలో వాళ్ళ కల్చరు, వాళ్ళ పేరెంట్స్ కల్చరు, ఆ కల్చర్ తగ్గట్టుగానే పిల్లలకి అట్లనే వెళ్ళి అదే రూట్లో ఉంటారు. కాబట్టి కొద్దిగా ఈ సెంటర్ ద్వారా కొద్దిగా మార్పు అయితే కనిపిస్తున్నది. ఇది అంటే ఈ బస్సే కాకుండా వేరే బస్సుల నుంచి కొద్దిగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.